సారీ వ్యూవర్స్, పోస్టర్ మీద 23 అని ఉంది, కానీ ఇది 24వ భాగం. కాంట్రాక్ట్ పెళ్లి భార్యాభర్తల రొమాంటిక్ ఎపిసోడ్ భాగం 24. అప్పుడంటే పెళ్లి కాలేదు కాబట్టి ఎలాగో తనని చూసి నిగ్రహించుకోగలిగాను, కానీ ఇప్పుడు పెళ్ళయింది, తను నా భార్య. ఇప్పుడు ఎలా దర్శనమిస్తుందో భగవంతుడా, నన్ను టెంప్ట్ కాకుండా చూడు మనసులో అనుకుంటూ తలుపు తెరిచాడు. ఈసారి కృతి మంచంపై బోర్లా పడుకొని ఉంది. దిండుపై తన 2 చేతుల్ని పెట్టి ఆ చేతులపై తలను ఒకవైపుకు తిప్పి పెట్టి పడుకుంది. ముందు నుండి అజంతా శిల్పంలా ఉన్న కృతి వెనక నుండి ఖజరహో శిల్పంలా అతని కళ్ళకు కనువిందు చేసింది. ఏ చెయ్యి తిరిగిన శిల్పి చెక్కాడో కానీ కొలతలన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆమెనలా చూసి గుటికలు మింగాడు కిరణ్. మనసు ఆమెను ఆక్రమించుకోమని లాగుతున్నా దాని గొంతు బలవంతంగా నొక్కి కృతి అని పిలిచాడు. ఆ పిలుపు చాలా పీలగా వచ్చింది. తన గొంతు తనకి కొత్తగా అనిపించింది. ఆ భంగిమలో ఆమె నిద్రపోయిందో మెలకువగా ఉందో తెలియలేదు అతనికి. ఆమెకు మరి కాస్త దగ్గరికి వచ్చి ముఖంపై పరుచుకున్న ఆమె తల వెంట్రుకలను తన మునివేళ్లతో సవరించాడు కిరణ్. అని ములుగుతూ మెల్లగా కళ్ళు తెరిచి, లంచ్ టైం అయింది, భోంచేద్దాంరా అన్నాడు. నాకు తినాలని లేదు మత్తుగా అంటూ బోర్లా పడుకుంది. కాస్త విలకిల అయ్యింది కృతి. చెదిరిన పైటలో నుండి ఎగిసిన అందాలు కనువిందు చేస్తుంటే గుడ్లప్పగించి అలాగే చూస్తూ నిలబడ్డాడు కిరణ్. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అంటే ఇదేనేమో. కృతి పరవాలను చూసి గుటకలు మింగాడు కిరణ్. తనని ఎవరో గుచ్చిగుచ్చి చూస్తున్నారు అన్న ఫీల్ కలిగి కళ్ళు తెరిచి చూసింది కృతి. తననే చూస్తున్న కిరణ్ ఆమెకు కనిపించాడు. ఏయ్, నువ్విక్కడేం చేస్తున్నావు? బయట సర్దుకొని లేచి కూర్చుంది. ఆకలి వేస్తోంది, అందుకే అందాల విందు ఆరగించాలని వచ్చాను, కొంటెగా కన్నుగీటి హస్కీ వాయిస్తో అన్నాడు కిరణ్. ఆమె పక్కన కూర్చొని ఆమె 2 భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని కూర్చున్న పొజిషన్లోనే హత్తుకున్నాడు. కృతి ఒంట్లో ఒక్కసారిగా కరెంటు పాస్ అయింది. ఒళ్ళు జల్లుమనగా గుండె వేగంగా కొట్టుకుంది. అతని స్పర్శ ఆమెను మైకంలో పడేస్తుంటే మత్తుగా కళ్ళు మూతలు పడ్డాయి. వీడు పక్కనుంటే చాలు, నాకేదో అవుతుంది, మాయలోడు ఏదో మాయ చేస్తున్నాడు, వీడి మ్యాజిక్కి పడిపోకూడదు మనసులో గట్టిగా అనుకుంది కృతి. కానీ ఆమె వల్ల కాలేదు. చలనరహితంగా అతని కౌగిలిలో ఉంది. గెటప్ కృతి, గెటప్. ఈ ప్రేమ మత్తును ఛేదించు. నిన్ను నువ్వు కాపాడుకో, లేదంటే నువ్వు కూడా అందరి పెళ్ళాల్లా మాదిరిగానే బ్రతకవలసి వస్తుంది అంటూ ఆమె అంతరాత్మ ఆమెను హెచ్చరించింది. అంతే, ఒక్కసారిగా కళ్ళు తెరిచి తన చుట్టూ పెనవేసుకొని ఉన్న కిరణ్ చేతులను విదిలించి కొట్టింది. ఆమెకు ముద్దు పెట్టడం కోసం తన ముఖాన్ని ఆమె ముఖం దగ్గరికి తెచ్చిన అతడు ఇంకా ముద్దు పెట్టకుండానే సమ్మోహనపు కొమ్మకు ఊయల ఊగాడు. కృతి తనను విదిలించి లేచి నిలబడేసరికి ఆ మైకంలో నుండి బయటపడి ముఖం అదోలా పెట్టాడు. ఏంటి కృతి, ఇలా లేచావు? నీ సన్నిధి ఎంత మధురంగా ఉంది. భోజనం చెయ్యకుండా అలాగే ఉండిపోవాలి అనిపించింది. నీకు అలా లేదా? విస్మయంతో ఆమెను అడిగాడు. అలాంటి పైత్యాలు నాకేమీ లేవు. నాకు మీరు దూరంగా ఉంటేనే బాగుంది. మీరు నాకు ఎంత దూరంగా ఉంటే నేనంత హ్యాపీగా ఉంటాను, అర్థమైందా? కోపంగా అంటూ ముఖం చిరాగ్గా పెట్టింది. ఆమె అలా అనేసరికి ఆముదం తాగిన వాడిలా ముఖం పెట్టి ఆ గదిలో నుండి హాల్కి వచ్చాడు. సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేశాడు. కాసేపటికి కృతి వచ్చింది. కిచెన్కి వెళ్తూ టీవీ చూస్తున్న కిరణ్తో, భోజనానికి రండి అంది. డైనింగ్ టేబుల్ మీద తినడానికి ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెట్టింది. తాను అన్నం వడ్డించుకుంటూ, ఆకలి వేస్తోంది, తిందాంరా అంటూ మరోసారి కిరణ్ని పిలిచింది. కిరణ్ పలకలేదు. అలాగే టీవీ చూస్తూ కూర్చున్నాడు. ఆమె మాటలు అతన్ని ఆకలిని చంపేశాయి. కృతి అన్నం కలుపుతూ, ఆహా, ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి కాంబినేషన్ అదిరింది. ఈ 3 కలుపుకొని తింటే ఉండే ఆ టేస్టే వేరప్ప. ఎంతైనా తినడానికి కూడా రాత ఉండాలి అంటారు, నిజమేనేమో. ఇక అరటికాయ వేపుడు, గుత్తి వంకాయ కూర, ఓహో, వీటి రుచి అమోఘం. వాసన ఎంత బాగుంది. ఆహా, ఏమి రుచి, తినరా మైమరచి అంటూ కూని రాగం తీసింది. కృతి వర్ణించిన తీరుకి కిరణ్కి నోట్లో నీళ్లు ఊరాయి. పెదవులు చప్పరించుకుంటూ తన అలుకను తీసి ఆవలిగట్టు మీద పెట్టి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు. కృతి చెప్పినట్టు వంటల వాసన గుమగుమలాడింది. చెయ్యి కడుక్కొని వచ్చి తినడానికి కూర్చున్నాడు. సెటర్లు వెయ్యాలనిపించినా కిరణ్ భోజనం ఎక్కడ మానేస్తాడోనని ముసిముసిగా నవ్వుకుంటూ అతనికి వడ్డించింది. బాగా ఆకలి మీద ఉన్నాడేమో. ఏమీ మాట్లాడకుండా మౌనంగా అన్ని పదార్థాలను కొద్ది కొద్దిగా రుచి చూస్తూ కడుపు నిండుగా భోజనం చేశాడు. అన్నదాత సుఖీభవ అంటూ లేచి ప్లేట్ సింకులో పెట్టి చెయ్యి కడుక్కున్నాడు. నీ నిగ్రహం ఇంతేనా? ఇంకా నేను వచ్చి బతిమలాడితే కానీ మీరు భోంచేయరేమో అనుకున్నాను. ఊరకంట అతని చూసి డైనింగ్ టేబుల్ మీది ప్లేట్లను సర్దింది కృతి.
ఆహా అని సైడ్ స్మైల్ ఇచ్చిన కిరణ్, నాకు నిగ్రహం లేనందుకు బాధపడు, అంతేకాని సంతోషించకు. పడక గదిలో నేనెప్పుడు నిగ్రహం కోల్పోతానో, ఏ క్షణం నిన్ను నా సొంతం చేసుకుంటానో నాకు తెలియదు. బీ కేర్ఫుల్, సీరియస్గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు అతడు. చచ్చింది గుర్రె, ఇప్పటి నుండి నేను కాదు తను బెడ్రూమ్లో భయపడుతూ గడపాలి. కావాలని కొద్ది కొద్దిగా అందాలను చూపిస్తూ నన్ను ఏడిపిస్తోంది కచ్చాగా అనుకున్నాడు కిరణ్. ఏడ్చావు, నీ బెదిరింపులకు భయపడే రకం కాదు ఈ కృతి. నన్ను లొంగదీసుకోవడం నువ్వనుకున్నంత ఈజీ కాదు, మనసులో అనుకుంది ఆమె. మంగమ్మ ఈ పూట రానని చెప్పి వెళ్ళడంతో డైనింగ్ టేబుల్, కిచెన్ అంతా నీట్గా సర్దేసింది. హాల్కి వస్తూ ప్లేయింగ్ కార్డ్స్ ఆడుకుందామా కిరణ్తో అంది. ఆమె ఎప్పుడూ ఇలా ఖాళీగా లేదు. మొదటిసారి ఫ్రీ టైం దొరికేసరికి బోర్ కొట్టింది. టైంపాస్ చేయడం కోసం ఏదో ఒక ఆట ఆడాలి అనుకుంది. అందుకే తన గదికి వెళ్ళి కార్డ్స్ తీసుకుని వచ్చింది. అతనికి ఎదురుగుండా ఉన్న సోఫాలో కూర్చొని టీపాయ్ మీద ప్లేయింగ్ కార్డ్స్ పెట్టింది. మెసేజెస్ చెక్ చేసుకుంటున్న కిరణ్ ఫోన్ పక్కన పెట్టి, నీకు కార్డ్స్ ఆడడం వచ్చా అన్నాడు. నేను చదువుకునేటప్పుడు హాస్టల్లో ఉన్నాను. ఎప్పుడైనా బోర్ కొడితే మా ఫ్రెండ్స్తో ఆడేదాన్ని. మొదట నాకు ఆడడం వచ్చేది కాదు, ఆ తర్వాత నేర్చుకున్నాను కార్డ్స్ ముక్కలు పంచుతూ అంది ఆమె. కార్డ్స్ ముక్కలు తీసి చేత్తో పట్టుకుంటూ, ఇంతకు మనమేం ఆడుతున్నాం, ఇన్ని ముక్కలు వేశావు అన్నాడు కిరణ్. రమ్మి అంటే 13 ముక్కలాట అంది. ఇద్దరికి సమానంగా 13 పేక ముక్కలు వేసింది. నేను ఇంకా 3 ముక్కలాటేమో అనుకున్నాను. కార్డ్స్ను నెంబర్ వైజ్గా సెట్ చేసుకుంటూ అన్నాడు కిరణ్. డబ్బు పందెం కాసే వాళ్ళైతే 3 ముక్కలాట ఆడతారు, మనం జస్ట్ టైంపాస్ కోసం ఆడుకుంటున్నాం అంది. పర్వాలేదు, నీకు చాలా విషయాలు తెలుసు అన్నాడు కిరణ్. డబ్బు పందెం కాదు కానీ ఏదో ఒక పందెం కాస్తేనే ఆట ఆడడంలో ఇంట్రెస్ట్ వస్తుంది. మనమేం పందెం వేసుకుందాం ఆలోచనగా అన్నాడు అతడు. అంతగా నీకు పందెం కాయాలి, అప్పుడే మజా ఉంటుంది అని నువ్వు అనుకుంటే అదేదో నువ్వే చెప్పు అంది కృతి. మీ ఫ్రెండ్స్తో ఆడినప్పుడు ఊరికనే ఆడేవాళ్ళా, లేక ఏదైనా పందెం కాచుకునేవాళ్ళా ఆసక్తి కొద్దీ అడిగాడు కిరణ్. కాసేవాళ్ళం, ఎవరోడిపోతే వాళ్ళు సినిమా అన్నా చూపించాలి, లేదా ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ లాంటి ట్రీట్ అయినా ఇవ్వాలి. కానీ ఇప్పుడు నేనే గెలిచేదాన్ని గర్వంగా చెప్పింది కృతి. అలాగా, అయితే నీకు బాగా ఆడడం వచ్చు అన్నమాట. పందెం ఏది చెప్పినా నీకు ఓకేనా? అయినా ఎలాగూ నువ్వే గెలుస్తావు కదా అన్నాడు అతడు. కిరణ్ పొగడ్తకు కృతి పొంగిపోయి యా అని స్టైల్గా భుజాలు కదిలించింది. నువ్వు ఎలాంటి పందెం కాసినా నాకు ఓకే అంది. ఓడిపోతే మాట తప్పకూడదు సుమా అంటూ ఆమెను హెచ్చరించాడు కిరణ్. ఓడిపోతే కదా పొగరుగా అంటూ చిన్నగా నవ్వింది కృతి. కార్డ్స్ అన్నీ కలిసాయి, ఇక నాదే షో అనుకొని ఇంతకు పందెమేమిటో చెప్పలేదు అంది కృతి. నేను ఓడిపోతే నీకు ముద్దు పెడతాను, నువ్వు ఓడిపోతే నాకు ముద్దు పెట్టాలి కొంటెగా అన్నాడు కిరణ్. తుచ్, ఇది తొండి, ఈ పందెం నాకు నచ్చలేదు, మరొకటి చెప్పు అలుకగా అంది ఆమె. ఇందాకే చెప్పాను మాట తప్పకూడదని. నేను ఏది చెప్పినా ఓకే అనాలని, దానికి నువ్వు సరే అన్నావు, ఇప్పుడు కాదు అంటున్నావు. నువ్వు తొండి, నేను కాదు. ఇలా అయితే నేను నీతో ఆడను. అదే రమ్యనో కీర్తినో అయ్యుంటే ఎగిరి గంతేసి ఈ పంద్యానికి ఒప్పుకునేవాళ్ళు కినుగ్గా అన్నాడు. సరే సరే, కానీ ఒక కండిషన్. నేను గెలిస్తే నీకు ముద్దు పెట్టను, దానికి బదులుగా మరేదైనా అడుగు. కానీ నువ్వు గెలిస్తే నాకు పెట్టొచ్చు ఓవర్ కాన్ఫిడెన్స్తో అంది. గుడ్డి కన్నా మెల్లనయం కదా అనుకొని అలాగే అన్నాడు కిరణ్. నాది షో అయ్యింది అంటూ కార్డ్స్ ముక్కలు టేబుల్ పైన పరిచి షో చూపించింది కృతి. ఏది చూడని అంటూ తీసుకొని చూశాడు కిరణ్. వరుసగా 1 నుండి 13 వరకు నెంబర్లు అన్నీ కలిసి ఉన్నాయి. వావ్, చాలా బాగా కలిపావు ఆమెని మెచ్చుకున్నాడు. మరి కృతి అంటే ఏమనుకున్నావు? గర్వపడ్డ ఆమె సంతోషంతో నవ్వింది. ఇప్పుడు నేను ఓడిపోయినందుకు ఏం చెయ్యాలి? ముద్దు పెట్టే ఛాన్స్ పోయినందుకు బాధపడుతూ అన్నాడు కిరణ్. ఈవినింగ్ నాకు రుచికరమైన టీ పెట్టి తీసుకొచ్చి నా చేతికి ఇవ్వాలి అంది ఆమె. ఓష్, ఇంతేనా? నాకు టీ పెట్టడం చాలా బాగా వచ్చు. డన్ అన్న అతడు కుడి చేతి బొటనవేలు ఎత్తి ఆమెకు చూపించాడు. ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్నాడు. కార్డ్స్ని బాగా అబ్జర్వ్ చేస్తూ జాగ్రత్తగా ఆడాడు. ఎలాగైనా నేనే షో చేస్తాను అని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్న కృతి షో అయింది అంటూ రాంగ్ షో చూపించింది అతనికి. కృతి, నువ్వు ఓడిపోయావు, రాంగ్ షో చూపించావు కాబట్టి నేనే గెలిచాను అన్నాడు కిరణ్. అయితే ఇప్పుడు నువ్వు నాకు ముద్దు పెడతావా బిడియంతో అంటూ 2 చేతులతో చెంపలు దాచుకుంది. భయపడకు, నేనేం పెట్టను.
నేను షో చూపించి గెలిచినప్పుడే పెడతాను మరోసారి కార్డ్స్ వేస్తూ అన్నాడు. ఏంటో ఈసారి కార్డ్స్ అస్సలు బాగా పడలేవు. ఒక్క కార్డుకు మరో కార్డుకు సంబంధమే లేదు. ఒక జోకర్ కూడా రాలేదు. దేవుడా, ఇది షో అయ్యేది ఎప్పుడు అనుకుంది కృతి. కృతిని చూసి కిరణ్ నవ్వుకున్నాడు. అతనికి కార్డ్స్ కలిసి వచ్చాయి. షో అవుతుందన్న నమ్మకంతో ఆడుతున్నాడు. 2 జోకర్లు కూడా వచ్చాయి. కాసేపటికి షో అంటూ కార్డ్స్ను టేబుల్ పైన పెట్టాడు. ఓటమి తట్టుకోలేక నీది షో అయ్యిందా, ఏది చూడని అంటూ కార్డ్స్ తీసుకొని చూసింది. నీకు ఇంత బాగా ఆట వచ్చని నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని అలకబోని బొంగమూతి పెట్టింది. నీకు బాగా వచ్చని చెప్పిన తర్వాత ఇక నేనేం చెప్తాను, అయినా నాకేదో కాస్త వచ్చు, నీ అంతా కాదు అన్నాడు కిరణ్. నువ్వు గెలిచినా సరే నేను ముద్దు పెట్టుకోనివ్వను అంటూ కార్డ్స్ అన్ని టేబుల్ మీద చిందరవందర చేసి అక్కడి నుంచి లేచి తన గదికి వెళ్ళబోయింది. నాకు తెలుసు నువ్వు ఇలాగే అంటావని, కానీ గెలిచినందుకు నా గిఫ్ట్ నేను తీసుకోకుండా ఊరుకోను అంటూ ఆమె వెంట పడ్డాడు కిరణ్. కృతి తప్పించుకొని హాల్లో అటూ ఇటూ పరిగెత్తింది. ఆమె వెనకాల పట్టుకునే ప్రయత్నం చేశాడు కిరణ్. చివరకు మినీ హాల్లో దొరికింది ఆమె. కృతికి 2 వైపులా 2 చేతులు పెట్టి గోడకు లాక్ చేసి ముద్దు పెట్టబోయాడు కిరణ్. ఆమె పెట్టనివ్వకుండా తలను అటూ ఇటూ తిప్పింది. కిరణ్ తన ముఖాన్ని ఆమె ముఖానికి దగ్గరగా తెచ్చి అలాగే చూశాడు. అతను వదిలిన వెచ్చని ఊపిరి ఆమె ముఖానికి తగిలి ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అతడిక పెట్టేస్తాడేమోనని కంగారు పడుతూ తన పెదవులు లోపలికి తీసుకుంది. అతడు తన పెదాలను ఆమె పెదాల వరకు తీసుకెళ్లాడు. ఇక పెట్టేస్తాడేమోనని ఆమె గట్టిగా కళ్ళు మూసింది. కానీ అతడు పెట్టలేదు. ఆమె పెదాలపై చిన్న పెక్కిచ్చి, ఇప్పుడు నాకు మూడ్ లేదు డియర్, రాత్రి లోపల ఖచ్చితంగా పెడతాను, నువ్విక రిలాక్స్ అవ్వు అన్న అతడు, నువ్వొక్క ముద్దు నాకు బాకీ, ఈ విషయం గుర్తుపెట్టుకో అంటూ ఆమెను అక్కడే వదిలేసి హాల్కి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. కిరణ్ ఎలాగైనా పెట్టి తీరుతాడని స్ట్రాంగ్గా ఫీల్ అయిన కృతి పెట్టకపోయేసరికి హమ్మయ్య అనుకుని తేలికగా ఊపిరి పీల్చుకుంది. కిరణ్ని చూస్తూ అక్కడే ఉండాలంటే ఎందుకనో సిగ్గుగా అనిపించింది ఆమెకు. అందుకని ఆమె తన గదికి వచ్చింది. కానీ అతడు ఈరోజు ముద్దు పెడతాడు అన్న భయం మాత్రం కృతిని వీడలేదు. మంచం మీద బోర్లా పడుకున్న ఆమె పెడితే ఎలా ఉంటుంది అని ఇమాజినేషన్ చేసుకుంది. అతడు పెట్టినట్టే ఫీల్ అయింది. దాంతో ఆమె గుండె వేగంగా పరుగు పెడుతుంటే తనువంతా వెచ్చని ఆవిర్లు వచ్చాయి. నెక్స్ట్ ఎపిసోడ్ ఫుల్ రొమాంటిక్గా ఉంది. డోంట్ మిస్ ఇట్. కథ కొనసాగుతుంది. వీడియో చూసి అలా వదిలేయకుండా లైక్